అనంతపురం జిల్లాలో ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అన్నట్టు కూడా 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే పెద్ద ఎత్తున అంటే జనాలు అంటే కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా తరలి రావడం జరిగింది. దాదాపుగా 3 లక్షల పైగా మంది 3 పార్టీలకు సంబంధించి కూడా వచ్చారు. అధిరథ మహారథులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తరలి రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు నగరంలో ట్రాఫిక్ కాన్సులతో పాటు మనం చూడొచ్చు సూపర్ 6 సూపర్ హిట్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఇవాళ ఈ అనంతపురంలో ఈ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 పార్టీలు అంటే దాదాపుగా 15 నెలల తర్వాత తొలిసారిగా 3 పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో మొత్తం మీద ఈ 15 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన సంక్షేమం, మరోవైపు ఈ 3.5 సంవత్సరంలో ప్రజలకు ఏం చేయబోతున్నారు, అదేవిధంగానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ఏ విధంగా అభివృద్ధికి వైపు తీసుకెళ్లబోతున్నారు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఈ భారీ బహిరంగ సభలో ప్రజలకు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఆసక్తికరంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ పైన కూడా అందరికీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ 3 పార్టీల కలయిక తొలి భారీ బహిరంగ సభకి తరలి రావడం జరిగింది జనాలంతా కూడా. మరోవైపు ఫ్లెక్సీలు, భారీ ఎత్తున ఫ్లెక్సీలు, రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కలర్ఫుల్గా 3 పార్టీలు, ఎందుకంటే సహజంగా ఒక పార్టీ బహిరంగ సభ నిర్వహించుకుంటుంటే వాళ్ళకు సంబంధించిన ఫ్లెక్సీలే నిలుస్తాయి. అలాంటిది 3 పార్టీలు ఒకే వేదికపైకి అగ్రనేతలందరూ కూడా వస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు అనంతపురంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకంగా భారీగా కటౌట్లు, ఫ్లెక్స్లు, అదేవిధంగానే స్వాగత తోరణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే రాష్ట్రం అంతా కూడా తిలకించే ప్రయత్నం అయితే జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద 3 పార్టీలు పెద్ద ఎత్తున ఈ రకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే పోలీసులు మాత్రం ఏ ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చేటటువంటి విఐపీలకు సంబంధించి కావచ్చు మనం చూడొచ్చు. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక విమానంలో అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. అదే సందర్భంలోనే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆయనకు దగ్గరికి వెళ్ళి విమానంలో వచ్చినటువంటి ఆయనకి, స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన ఆయనకి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగానే పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఒకే ఫ్లైట్లో రావడం జరిగింది. ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో అందరి అభిమాన నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు స్పెషల్ ఫ్లైట్లో దిగడం జరిగింది. ఇప్పుడే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. సో మొత్తం మీద అనంతపురంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ విధమైనటువంటి స్పీచ్ ఉండబోతుంది అగ్రనేతలంతా కూడా అనేది ప్రధానంగా ఇక్కడ కొనసాగుతున్న ఉత్కంఠగా మనం చెప్పొచ్చు. सर चलो प्लीज क्लियर द रोटस जीपे में बैग्स अन्य बैग्स अन्य में